కేరళలో పత్తనంతిట్టలోని పంజరకల్లిలోనున్న డొమినిక్స్ కళాశాలలో బీకాం 2వ సంవత్సరం చదువుతున్న 21 ఏళ్ల జేస్నా మరియా జేమ్స్ చదువులో మహా చురుకైన అమ్మాయి. సెమిస్టర్ పరీక్షల తయారీ కోసం విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. హాస్టల్లో ఉంటున్న జేస్నా స్టడీ హాలిడేస్కి ఇంటికి వెళ్ళి పరీక్షల కోసం సిద్ధం అవుదాం అనుకుంది. కంజరపల్లి నుంచి వాళ్ల ఊరు వేచిచూరాకి 25 కిలోమీటర్ల దూరం. ఇలా ఇంటికొచ్చిన జేస్నా శ్రద్ధగా చదువుకుంటోంది. ఆ రోజు 2018 మార్చి 22వ తేదీ. చదివి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం పక్క ఊళ్ళో ఉన్న మేనత్త గారింటికి వెళ్దాం అనుకుంది. బయలుదేరింది. పొద్దున్నే 9:30 తమ ఇంటి నుంచి బయలుదేరి నడక కొనసాగించింది. దారిలో ఆటో కనిపించగానే చెయ్యెత్తి ఆపింది. ఆగిన ఆ ఆటో నడిపే వ్యక్తి ఆమెకు తెలిసినవాడే. అన్నా, నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కొంచెం బస్టాండ్ దగ్గర దిగబెడతావా అని అడిగింది. ఆటో వాళ్ళ సరేనని ఆటో ఎక్కించుకున్నాడు. ఇద్దరు పరిచయస్తులు కదా, కబుర్లు చెప్పుకుంటూ ఆటో స్టాండ్ వరకు వెళ్లారు. అక్కడ ఆమెను దిగబెట్టి జాగ్రత్తగా వెళ్ళమని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆ క్షణం నుంచి నేటి వరకు ఆమె గురించి కేరళ మొత్తం చర్చించుకుంటూనే ఉంది. ఎందుకంటే జేస్నాకు ఏమైందో ఎవరికీ తెలీదు. జోసెఫ్ జేమ్స్ నాన్నీలకు 1997లో పుట్టిన ఆడపిల్ల జేస్నా. తల్లి, తండ్రి, అన్నయ్య, జేస్నా, అలాగే ఆమె చెల్లి. వీళ్ళందరి సరదా మాటలు, ఆటలతో వాళ్ళ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది. 2017 జూలైలో జేస్నా తల్లి మరణంతో ఆ ఇంట్లో సంతోషం ఆవిరైంది. సందడి పోయి స్తబ్దత నెలకొంది. కాలేజీలో చేరిన జేస్నా మొదటి సంవత్సరం 96% మార్కులతో ఉత్తీర్ణురాలైంది. తల్లి మరణం ఆమె చదువుపైన ప్రభావం చూపించింది. అప్పుడు మేనత్త సిసిలి స్నేహితురాలి మాదిరిగా జేస్నాలో ఉత్సాహం నింపుతూ వచ్చింది. ముండకాయంలో నివాసముంటున్న మేనత్త సిసిలి వద్దకు జేస్నా తరచూ వెళ్ళొస్తుండేది. ఆ రోజు కూడా అలాగే బయలుదేరిన జేస్నా కనిపించకుండా పోయింది. ఎరుమేలి బస్టాండ్లో దిగి నడుస్తున్న జేస్నా అక్కడ సీసీటీవీ కెమెరాలో కనిపించింది. ఆ తర్వాత ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో, ఆమె జీవించి ఉందా లేదా అన్నది కూడా పోలీసులకు అంతు చిక్కడం లేదు. జేస్నా తండ్రి జేమ్స్, అన్నయ్య జాన్లు ఇంట్లోంచి వెళ్లిన తర్వాత జేస్నా కూడా ఇంటికి తాళం పెట్టి ముండకాయం మేనత్త ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, తాను మేనత్త ఇంటికి వెళుతున్నట్టు ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదామె. సాయంకాలం ఇంటికొచ్చిన తండ్రి, అన్నయ్య జేస్నా ఇంట్లో లేకపోవడంతో చూసి కంగారు పడ్డారు. బయటికి వెళ్ళిందేమో అని ఆమె ఫోన్కు కాల్ చేశారు. జేస్నా నుంచి స్పందన లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్లే మనిషి కాదు కనుక చాలాసేపు ఎదురు చూసి ఇక లాభం లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులేమో ఆమె తన బాయ్ ఫ్రెండ్తో పారిపోయిందేమో అని వెటకారం చేశారు. కొన్ని రోజులాగితే ఆమె తిరిగి వస్తుందిలే అన్నారు. అసలు ఏం విచారించకుండా వాళ్ళలా మాట్లాడడం జేమ్స్కు కష్టంగా అనిపించింది. అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమె ఆచూకీ తెలియకుండా కొన్ని రోజులు అలాగే గడిచిపోయింది. పోలీసులు ఊహించినట్టుగా జేస్నా ఇంటికి తిరిగి రానేలేదు. జేమ్స్, జాన్లు అటు కాలేజ్లోనూ ఆమె స్నేహితులతోనూ మాట్లాడారు. అసలేమీ తెలియరాలేదు. అలా వరుసగా 18 రోజుల పాటు ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ ఫిర్యాదును తీసుకోమని వేడుకున్నారు వాళ్ళు. ఆమె దొరకలేదని, తిరిగి రాలేదని 18 రోజులు గడిచిపోయిందని జేస్నా తండ్రి, ఆమె అన్నయ్య ఒత్తిడి చేయడంతో అప్పుడు కంప్లైంట్ తీసుకుని రిజిస్టర్ చేశారు పోలీసులు. మిస్సింగ్ గర్ల్ జేస్నా కోసం వెతుకులాట మొదలైంది. వేచూచిరాలో వారి నివాసం నుంచే విచారణ మొదలుపెట్టారు. ఆమె ఇక కనిపించదని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటారా, ఆమె సెల్ ఫోన్ ఆమె గదిలోనే ఉంది. మేనత్త ఇంటికి బయలుదేరిన జేస్నా తన సెల్ ఫోన్ను ఇంట్లోనే విడిచి వెళ్ళిపోయింది. డ్రాలో జాగ్రత్తగా ఉంది ఆ ఫోన్. అంటే ఆమె ఫోన్ను మర్చిపోయి వెళ్ళలేదు, కావాలనే ఇంట్లో ఉంచి వెళ్ళింది. ఫోన్ను అన్లాక్ చేసి చూడగా ఆమె మాయమైన రోజు 2018 మార్చి 22 నాడు ఆమె బాయ్ ఫ్రెండ్ నుంచి 18 కాల్స్ వచ్చినట్టు కనిపించింది. ఫోన్లో ఉన్న మెసేజెస్ చూస్తే తనకు బ్రతకాలం లేదని, ఇక తన జీవితం చాలిస్తానని అతనికి టెక్స్ట్ చేసి పెట్టింది. అవన్నీ చూశాక పిల్లల్ని పోషించడం చేత కాదా అని పోలీసులు జేమ్స్ను కసురుకున్నారు. ఇలా ప్రేమలో పడ్డం, అది కుదరక ప్రాణం తీసుకోవడం సాధారణమైపోయిన రోజుల్లో పిల్లల్ని కనిపెట్టుకుని ఉండాలి కదా అని మందలించారు. పైగా తామేదో అన్నామని బాధపడ్డావు కదా, మరిప్పుడు జరిగింది అదే కదా అని పోలీసులు ఆక్షేపించారు. పోలీసులు జేస్నా బాయ్ ఫ్రెండ్ను విచారించారు. కేరళ రాష్ట్రంలో తరచుగా ఇటువంటి ఆత్మహత్యలు చోటు చేసుకునే ప్రాంతాలన్నిటికీ వెళ్లి విచారించారు. ఆయా ప్రాంతాల లోకల్ పోలీస్ స్టేషన్లలో కూడా కూపీలాగారు. ఎరుమేలికి 20 కిలోమీటర్ల పరిధిలోని డ్యాంలు, నదులు, కొండలు, అటవీ ప్రాంతాల్లో గాలించారు. ఎరుమేలి బస్టాండ్ సీసీటీవీ కెమెరాలో ఏమాత్రం ఆందోళన లేకుండా చాలా మామూలుగా నడుస్తూ జేస్నా కనిపించిన దృశ్యం తప్పితే మరెక్కడా ఆమె కదలికలు రికార్డ్ కాలేదు. ఇక్కడ మరొక అనుమానం పోలీసులను వేధించింది. ప్రాణాలు తీసుకోవడానికి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్, మరో పెద్ద బ్యాగ్ చేత పట్టుకుని సీసీటీవీలో కనిపిస్తోంది కదా, అలా ఎందుకన్నది వారి సందేహం. కాబట్టి ఆమె సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళుండకపోవచ్చు అనుకున్నారు. అటు తిరిగి ఇటు తిరిగి కేసు మళ్లీ మొదటికొచ్చింది. కోర్టు కలగజేసుకుని కేసును సీబీఐకి అప్పగించింది.
సిబిఐ జ్యోత్స్న కేసును మొదటి నుంచి విచారించింది. ఆమెను ఎరిగిన వారందరినీ ప్రశ్నించింది. జ్యోత్స్న తండ్రి జేమ్స్, ఆమె బాయ్ ఫ్రెండ్ల మీద వారికి గట్టి అనుమానం కలిగింది. బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ టెస్టులు చేసి చూశారు. సైకలాజికల్ బిహేవియర్ను పసిగట్టే పరీక్షలివి. బాయ్ ఫ్రెండ్ను అనుమానించడం సహజమే, కానీ తండ్రిని ఎందుకు అనుమానించడం అనే సందేహం వచ్చింది కదా మీకు. కుటుంబంలో మంచి అనుబంధమే ఉండుంటే ఆమె తాను మేనత్తి ఇంటికి వెళ్ళొస్తానని తండ్రికైనా చెప్పుండాలి కదా. ఇది పోలీసుల అనుమానం. పోలీసుల విచారణలో జ్యోత్స్న తన తల్లి మరణించిన తర్వాత నుంచి తండ్రితో పెద్దగా మాట్లాడేది కాదని తెలిసింది. అందుకు కారణం ఏంటో తెలియదు. ఇక సీసీటీవీ ఫుటేజ్లో ఆమె తన తలను చున్నీతో కప్పుకునుంది. కూతురి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న తండ్రి ఆమెపై కోపగించుకుని తన ఫోన్ను లాక్కుని ఇంట్లోంచి వెళ్లిపోమని కసురుకుని ఉండాలని పోలీసులు అనుమానపడ్డారు. ఆ తర్వాత ఆమె ఫోన్ నుంచి ఆమె బాయ్ ఫ్రెండ్కి తాను చనిపోవాలనుకుంటున్నాననే మెసేజ్ను జ్యోత్స్న పంపించుండాలని కూడా అనుమానించారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన జ్యోత్స్న తప్పకుండా మేనత్త వద్దకే వెళ్ళుంటుందని ఊహించిన జేమ్స్ అక్కడికి వెళ్ళి ఆమెను ఏదో చేసి ఉంటాడని అనుమానపడ్డారు. ఇంత అనుమానానికి కారణం జ్యోత్స్న ఫోన్ ఇంట్లోనే ఉండడం, ఆమె ఫోన్ నుంచి బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ వెళ్ళడం. ఇదంతా పోలీసులు తమ అనుభవం కొద్దీ ఊహించిన సిద్ధాంతం. అయితే ఆధారం లేకుండా ఏం చేయడం కుదరదు. కోర్టుకు ఆధారం కావాలి. మరి నిర్వహించిన పరీక్షల్లో అంతా నెగిటివ్ అని వచ్చింది. ఇక జ్యోత్స్న ఆ రోజు ఆమె మేనత్త ఇంటికి వెళ్లలేదన్నది కూడా నిర్ధారణ అయింది. ఈ వ్యవహారంలో బాయ్ ఫ్రెండ్ పాత్ర లేదనేది తెలుస్తూనే ఉండడంతో అతన్ని విడిచిపెట్టారు. కేరళ రాష్ట్రం మాత్రమే కాకుండా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లోనూ మిస్సింగ్ లేడీ కేసును పంపించి వెతికించారు. జ్యోత్స్న ఆచూకీ తెలిపిన వాళ్ళకి 2 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. అలా వచ్చిన ఒక సమాచారం ప్రకారం జ్యోత్స్న ముండకాయం ఊళ్ళోనే ఉన్నట్టు తెలిసింది. కేసు ముగిసిందని పోలీసులు భావించారు. కానీ అది మరో మలుపు తిరిగింది. ముండకాయంలో పోలీసులు కలిసిన అమ్మాయి జ్యోత్స్న కాదు. ఆమెలాగా ఉన్న అలీషా అనే వేరే అమ్మాయి. అచ్చంగా జ్యోత్స్న మాదిరిగానే ఉన్న అలీషా సొంత ఊరు ముండకాయం. ఎవరైనా సడన్గా చూస్తే జ్యోత్స్న అనే అనుకుంటారు ఆమెను. ముగిసిందనుకున్న కేసు మళ్లీ మొదలైంది. 2 ఏళ్ల తర్వాత 2020లో కోవిడ్ లాక్డౌన్ మూలంగా కేసు విచారణ నిలిచిపోయింది. ఏ ముగింపు లేని అలాంటి వాటిని కోల్డ్ కేసెస్ అంటారు. అంటే వీటికి విచారణ సాగని, ఏ ఆధారము లేని, ఆచూకీ తెలియని కేసులుగా ముద్ర వేసి క్లోజ్ చేస్తారు. జ్యోత్స్న కేసులోనూ తాము శక్తి వంచన లేకుండా అన్ని కోణాల్లోనూ పరిశోధించామని, ఏ ముగింపు దొరకనందున కేసు ముగించేస్తున్నామని కోర్టుకు తెలియజేశారు. అది నిర్ణయించాల్సింది కోర్టే. ఇది విన్న జ్యోత్స్న కుటుంబం చాలా బాధపడింది. మరో 6 నెలల సమయం తీసుకుని వెతకమని వాళ్ళు కోర్టును అభ్యర్థించారు. ఉన్నట్టుండి జేమ్స్ తాను కొన్ని ఆధారాలను ఇస్తానని సిబిఐ విచారణ కొనసాగించమని కోరడం సిబిఐని ఆశ్చర్యపరిచింది. వాస్తవానికి సిబిఐ తన పని తాను చేస్తుండగా జేమ్స్ కూడా స్వయంగా జ్యోత్స్న కోసం విచారిస్తూ వచ్చాడు. జ్యోత్స్న హాస్టల్ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళంతా జ్యోత్స్న చాలా నెమ్మదైన అమ్మాయిని, ఎలాంటి అనుమానిత ప్రవర్తన తమకు కనిపించలేదని చెప్పారు. తల్లి మరణం తర్వాత మరింత మౌనంగా మారిపోయిందన్నారు. అయితే ఆమె చేతిలో బోలెడు డబ్బు ఉండడం, చాలా వస్తువులు కొనుక్కుంటూ ఉండడం చూశామని మాత్రం చెప్పారు. జేమ్స్కు వృధాగా డబ్బులు ఖర్చు చేసే అలవాటు లేదు. పిల్లలకి అలాంటి అలవాటు రాదు. మరి జ్యోత్స్న వద్ద అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడిది? జ్యోత్స్న ఇంటి నుంచి వెళ్ళడానికి ఆమె చేతిలో 60,000 ఉన్నాయి. అది తమ డబ్బు కాదు. ఇవన్నీ జేమ్స్ సిబిఐకి చెప్పాడు. అలాగే జ్యోత్స్న గదిలో దొరికిన రక్తపు మరకలున్న ఆమె దుస్తులు కూడా సిబిఐకి అప్పగించాడు. అయితే జ్యోత్స్న అదృశ్యమైన రోజున ఆమెకు పీరియడ్స్ వచ్చాయని జ్యోత్స్న చెల్లెలు చెప్పింది. అయితే ఆ సమయంలో ఉండే రక్తస్రావం కంటే ఎక్కువ రక్తమే ఆ దుస్తులకు అంటి ఉంది కనుక దాన్ని కూడా అనుమానిత అంశంగా తీసుకున్నారు. ఇక ప్రతి గురువారం జ్యోత్స్న ఓ రహస్య ప్రదేశానికి ప్రార్థన చేసుకోవడానికి వెళుతుందని కూడా పోలీసులు తెలుసుకున్నారు. మీరు గమనించండి, 2018 మార్చి 22 కూడా గురువారమే. సిబిఐ విచారణ మళ్లీ మొదలైంది. జ్యోత్స్న తండ్రి ఒక్కడై తానుగా ఇన్ని విషయాలు కనిపెట్టగలిగినప్పుడు సిబిఐ గాని, స్థానిక వెచోచిరా పోలీస్ స్టేషన్ గాని 2 ఏళ్లుగా ఏ ఆధారాన్ని కనిపెట్టలేకపోవడాన్ని ప్రజలు కూడా దుయ్యబట్టారు. సహజంగానే ఏవో పెద్ద తలకాయలు లేదా బాగా డబ్బులున్న వాళ్ల ప్రమేయం మీద ఉండాలని, అందువల్లే పోలీసులు సిబిఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వారి ఉదాసీనతే ఇందుకు సాక్ష్యమని దుమ్మెత్తిపోశారు. అదే సమయంలో కేరళ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ సైమన్ తమకు జ్యోత్స్న కేసులో కీలక ఆధారం లభించిందని చెప్పారు. అలా అన్న ఆయన ఆ తర్వాత ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. తర్వాత కొద్ది రోజులకు కేరళలోని పూజాపుర జైల్లో ఉన్న ఖైదీ ఒకరు జ్యోత్స్న సంగతి, ఆమె ఉనికి తనకు తెలుసని చెప్పడం కేసును కొత్త మలుపు తిప్పింది. జైలు వార్డెన్ ద్వారా సంగతి తెలుసుకున్న సిబిఐ అతన్ని విచారించింది. 2 ఏళ్లకు మునుపు తాను కొల్లం జైల్లో ఉన్నానని, అప్పుడు తనతో పాటుగా సెల్లో ఉన్న మరో ఖైదీ జ్యోత్స్న గురించి ప్రస్తావించాడని, ఆమె అప్పటికి తనకు ఆమె గురించి ఏం తెలియదు కనుక పట్టించుకోలేదని, ఇప్పుడు అదే కేసు కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తోందని విన్నప్పుడు ఆనాటి విషయాలు జ్ఞాపకం చేసుకున్నానని చెప్పాడతను.
కాబట్టి ఆనాటి తన సహచర ఖైదీ ఇప్పట్లో కొల్లం జైల్లోనే ఉండే అవకాశం ఉందని కూడా చెప్పాడు. కొల్లం జైల్లో ఆ ఖైదీని సిబిఐ కనిపెట్టింది. అతని పేరు విహాస్. అతను వెచూచిరా గ్రామస్తుడు కావడం ఈ కేసులో పెద్ద ఆశ్చర్యం. సరే అనుకుంటే సిబిఐ అధికారులు కొల్లం జైలుకు వెళ్లేసరికి విహాస్ బెయిల్పై విడుదలయ్యాడని తెలుసుకున్నారు. ఆ వెంటనే వెచూచిరా వెళ్లి చూడగా బెయిల్పై విడుదలైన నాటి నుంచి అతను ఇంటికే రాలేదని, అతని గురించి తమకింకేం తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు. విహాస్ కూడా జ్యోత్స్న మాదిరిగానే గాల్లో కలిసిపోయాడు. అవును మరి, చిన్నపాటి ఆచూకీ కూడా దొరకకుండా పోయి ఏళ్లు గడిచినా కేసు మలుపులు తిరుగుతూ కూడా అనిశ్చితి వైపే దారితీస్తుంటే ఇంకేమనాలి చెప్పండి. జనం మాత్రం ఊరికే కూర్చోలేదు. జ్యోత్స్నను ఎవరో అపహరించుకుపోయారని, లవ్ జిహాదీ పేరిట మోసగించుంటారని, లింగ మార్పిడి చేయించుకుని మగవాడిలా మన మధ్యనే తిరుగుతోందని, ఏదీ కాకపోతే ఎవ్వరూ వెళ్ళని చూడని ప్రాంతానికి పోయి అక్కడ మరణించుంటుందని వేర్వేరు కథనాలు ఇష్టం వచ్చినట్టు అల్లేశారు. చైల్డ్ ట్రాఫికింగ్, విమెన్ ట్రాఫికింగ్ మన దేశంలోనూ చాలా చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా వారిని పట్టుకోవడానికి వివిధ ఎన్జిఓలు తీవ్రంగా కృషి చేస్తున్నా ఏదో రూపంలో ఇవి వారి కళ్ళు గప్పి జరుగుతూనే ఉన్నాయి. ఈ కేసు కూడా అటువంటిది అయ్యుండొచ్చనేది ఒక ఊహ. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, ఒక్క కేరళలోనే 2016-2021 మధ్య కాలంలో 43,272 మంది మహిళలు అదృశ్యమయ్యారు. అన్నీ ఫీమేల్ మిస్సింగ్ కేసులే. వాళ్లలో 93% మంది బ్రతికే ఉన్నారని తెలిసింది. 860 మంది చనిపోయారు. వారి మృత శరీరాలు కూడా లభించాయి. అయితే 2152 మంది నేటికి అజాపజా లేకుండా పోయారు. జ్యోత్స్న మరియా జేమ్స్ కేసు ఈనాటికి అలా అపరిష్కృతంగానే ఉండిపోయింది. ఆమెకు ఏమైందన్నది, ఆమె అదృశ్యం వెనుక రహస్యం ఏంటన్నది ఎవ్వరికీ తెలియలేదు. మరి దీనిపై మీ కామెంట్ ఏంటి?